ఈ నెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు ఓటు వేయడం కోసం వాలంటీర్తో పాటు బూత్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మోడల్ ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానం గురించి దివ్యాంగులకు సంజ్ఞల ద్వారా అనువాదకర్తలు వివరించారు. ఒకటే ఉంది కదా, ఒకవేళ ఎక్కువ 16 నెంబర్లే ఉంది, ఇంకోటి ఎక్కువ మంది కాల్చుకున్నప్పుడు ఇంకో బాక్స్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు దాని నెంబరింగ్ కూడా వాళ్ళకు వేరే 16 అయింది కదా, మళ్ళీ సేమ్ మళ్ళీ మీకు మళ్ళీ 1 నుంచి మళ్ళీ ఇది ఉంటుంది అన్నమాట. కాకపోతే మీకు ఇక్కడ ఎందుగా ఇక్కడ ఈ ప్లేస్లో కానీ ఈ పైన 1 నెంబరు 2 నెంబర్ అని వేస్తారు. 1 నెంబరు 2 నెంబర్, 1 మీద 60 నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ 2 మీద 60 నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు 17 నెంబర్స్ స్కిప్ చేయాలన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒకటో నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ 2 నెంబర్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 13 నెంబర్ కదా, ఇక్కడ నుంచి 1 2 3 4 5 నెంబర్ క్లిక్ చేసుకోవాలి. 2 దాని మీద 5 నెంబర్. మీరు ఒకసారి వేసి తప్పుడు అనుకోవాలి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయో చూసుకొని అక్కడ అప్లై చేయాలి. అదే ఉందమ్మా, ఇంకా కాదు కానీ మీకు ప్రతి పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది. ఒక్కసారి మాకు తెలియట్లేదు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. పోలింగ్లో మీరు ఎక్కడైతే మీకు ఓటు ఉందో అక్కడ ఒకసారి ఎన్ని ఇవి ఉన్నాయి అని అడిగితే బ్యాలెట్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తారు. ఒకటానంట ఎంతమంది సో బ్యాలెట్ జస్ట్ ఇది ఒకటి ప్లస్ చేయాలి, ఏదో ఒకటి ప్లస్ చేయాలి. వెళ్ళి